హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక మంచి రెసిపీ అండి. చాక్లెట్స్ రాక్స్ అంటారు వీటిని. చాలా ఈజీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడు చాక్లెట్స్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఇలా ట్రై చేసి తినండి. చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను దీని బిజినెస్ పర్పస్ కూడా ఎలాగ చేసుకోవాలి, ఎన్ని రోజులు స్టోర్ ఉంటాయి అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడైతే మనం ఫస్ట్ ఈ రెసిపీ కోసం మనకి ఇలాగా మంచిగా హై క్వాలిటీ ఉంటాయి కదా! అలాంటివి తీసుకుంటే ఎప్పుడు కూడా రెసిపీలనేవి చాలా బావుంటాయండి. దానికోసం బాదం పప్పు, అలాగే జీడిపప్పు, అలాగే వేరుశనగ పప్పు ఈ 3 కూడా నేను తీసుకున్నాను. మీరు పిస్తా కూడా తీసుకోవచ్చండి. వీటి ప్లేస్‌లో ఏదైనా ఒకటి స్కిప్ చేసేసి మీకు పిస్తా నచ్చితే పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కాంపౌండ్స్ అండి. డార్క్, మిల్క్, వైట్ ఈ 3 కూడా తీసుకోవాలి. మనం ఈ రెసిపీ కోసం మనం యూజ్ చేసేవి ఈ 6 ఇంగ్రీడియెంట్స్ అండి. 15-20 మినిట్స్‌లోనే చాలా ఈజీగా ఇంత చక్కని రెసిపీ మనమైతే ప్రిపేర్ చేయొచ్చు. అలాగే చిన్న పిల్లలు కూడా ట్రై చేయొచ్చండి. అంత ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ దానికోసం ఫస్ట్ మనము బాదం తీసుకున్నాం కదండీ! బాదం పప్పు అయితే మనము ఒక ప్యాన్‌లో వేసి ఇలాగా ఫ్రై చేయాలి. లేదా ఓవెన్ ఉంటే ఓవెన్‌లో అయినా సరే ఒక 3-4 మినిట్స్ కన్నా మనము ఇలాగానే ఫ్రై చేసాము అంటే చాలా బాగా లోపలికంతా కుక్ అయిపోతదనమాట. పప్పు ఎప్పుడు కూడా లోపలికంతా మనకి ఫ్రై అవ్వాలండి. అప్పుడే మనము చాక్లెట్స్‌లో వేసినప్పుడు క్రంచీగా ఉంటుంది. అదొక్కటే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జీడిపప్పు కూడా ఇలాగా ఫ్రై చేసేసుకొని తీసుకోవాలండి. నెక్స్ట్ అలాగే వేరుశనగ పప్పు కూడా ఫ్రై చేసుకోవాలి. సిమ్‌లోనే ఉంచుకోవాలండి. సిమ్‌లోనే ఉంచుకొని నీట్‌గా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఫస్ట్ డార్క్ కాంపౌండ్ అండి. డార్క్ కాంపౌండ్‌లో వచ్చేసి బాదం అయితే మనం మిక్స్ చేస్తామండి. బాదం అండ్ డార్క్ కాంపౌండ్ కాంబినేషన్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుందన్నమాట. అలాగే ప్రతిదాన్ని మిల్క్, వైట్, డార్క్ ఈ 3 కూడా మనము సన్నగా పీసెస్ లాగా అయితే కట్ చేసేసుకోవాలి. మీకు ఇంట్లో ఓవెన్ లేదు అంటే డబుల్ బాయిలింగ్ మెథడ్ నేను క్లియర్‌గా ఒక వీడియోలో కూడా చూపిచ్చున్నాను కదా! ఆ విధంగా అయితే మీరు డబుల్ బాయిలింగ్ మెథడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఓవెన్ ఉంటే ఓవెన్‌లో పెట్టుకోవచ్చు 30 సెకండ్స్. నేను జస్ట్ ఒక 30 సెకండ్స్ పెట్టానండి వైట్ కాంపౌండ్. చూస్తున్నారు కదా! చాలా చక్కగా అయితే మనకి మెల్ట్ అయిపోయింది. ఈ విధంగా మనకి లిక్విడ్ లాగా రావాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్‌గా వచ్చిందని అర్థము. నెక్స్ట్ ఇదైతే మిల్క్ కాంపౌండ్ అండి. చూస్తున్నారు దీన్ని కూడా ఒక 30 సెకండ్స్ నేను ఓవెన్‌లో ఉంచానండి. కానీ చూస్తున్నారు కదా! మనకైతే అంతగా మనకి మెల్ట్ అవ్వలేదనమాట. మళ్ళీ ఒక 30 సెకండ్స్ అయితే నేను ఉంచానండి. నెక్స్ట్ చూస్తున్నారు కదా! ఇప్పుడు కానీ మనం మిక్స్ చేసాము అంటే పర్ఫెక్ట్‌గా మనకి లిక్విడ్ లాగా అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ అలాగే డార్క్ కూడా మనము సేమ్ అలాగే మెల్ట్ చేసుకోవాలండి. తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను చిన్న చిన్న బౌల్స్‌లో అయితే తీసుకున్నాను. నెక్స్ట్ చూస్తున్నారు కదా! ఇంత పర్ఫెక్ట్‌గా మనకి మెల్ట్ అవ్వాలి. ఇంత షైనింగ్‌గా మెల్ట్ అయితే మనకైతే పర్ఫెక్ట్‌గా అయింది అనేసి అర్థం అనమాట. వైట్ కాంపౌండ్ చాలా మందికి సరిగ్గా అవ్వట్లేదు అంటున్నారు. ఇంకొకసారి ఇలాగా ట్రై చేయండి. చాలా ఈజీగా అయితే మెల్ట్ అవుతుంది. థిక్ అయిందని వదిలేయకుండా కొంచెం సేపు బాగా మిక్స్ చేయాలండి. నెక్స్ట్ అయితే బాదం పప్పు చూస్తున్నారు కదండీ! మనకి అంత బాగా వేగాలన్నమాట. పప్పు అనేది మధ్యలో పగుళ్ళు రావాలా. నెక్స్ట్ మనకి ఎన్నైతే సరిపోతాయో మనం తీసుకున్న కాంపౌండ్‌కి అంతవరకు మనమైతే బాదం పప్పు యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ మళ్ళీ పచ్చి ఫ్రై చేయకుండా యాడ్ చేయకూడదా అని కూడా డౌట్స్ వస్తాయన్నమాట. అలాగే యాడ్ చేస్తే మనకి తినేటప్పుడు మెత్తగా ఉంటదండి. అసలు టేస్ట్ అనేది ఏంటి ఇట్లా ఉంది అనిపిస్తది. మనకి ఫ్రై చేస్తేనే పప్పు అనేది చాలా క్రంచీగా ఉంటుంది తినేటప్పుడు తగులుతూ. అప్పుడే మనకి టేస్ట్ అనేది అర్థమవుతుందన్నమాట. నెక్స్ట్ జీడిపప్పు. నేను జీడిపప్పు వచ్చేసి మిల్క్ కాంపౌండ్‌లో యాడ్ చేశానండి. దీన్ని కూడా మనమైతే ఎంత సరిపోతుందో అంతవరకు మనం ఇలాగా తీసుకొని యాడ్ చేసేసుకోవాలి. అలాగే వైట్ కాంపౌండ్‌లో నేనైతే వేరుశనగ పప్పు అయితే వేస్తున్నాను. మీకు వేరుశనగ పప్పు నచ్చదు అనుకున్నప్పుడు పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చండి. వైట్ కాంపౌండ్‌లో పిస్తా చాలా బావుంటుంది. దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మనం వీటిని యాడ్ చేసిన తర్వాత అయితే ఎక్కువ సేపు అయితే మిక్స్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. నెక్స్ట్ మనం ఒక బటర్ పేపర్ ఉంటుంది కదా! ముందుగానే దాన్నైతే కట్ చేసి ఉంచుకోవాలండి. ఎందుకంటే మనము ఈ రాక్స్ అనేవి వాటి మీదే వేయాలన్నమాట. ప్లేట్‌లో వేసుకోకూడదా అనుకుంటే ప్లేట్‌లో కూడా వేసుకోవచ్చు. కానీ బటర్ పేపర్‌లో చాలా ఈజీగా వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా! ఎంత బాగున్నాయో అసలు చూస్తుంటే ఈ 3 కాంపౌండ్స్ ఒక్కసారి అన్నీ కలిపి 3 ఒకసారి చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. నెక్స్ట్ ఇలా బటర్ పేపర్ మీద జస్ట్ 1 స్పూన్ అండి ఒక రౌండ్‌గా పడే విధంగా మనమైతే వేసుకుంటే సరిపోతదనమాట మిడిల్‌లో.
ఇవి 2 to 3 మంత్స్ కూడా మనకి స్టోరేజ్ అయితే ఉంటాయండి. అలాగే బిజినెస్ పర్పస్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒక 3 రకాలు ఉన్నాయి కదండీ! 3 రకాలు 3 ఒక ప్యాకెట్‌లో వేసి ఒక ప్యాకెట్ లాగా చేసేసైతే మీరు సెల్ చేసుకోవచ్చు అన్నమాట. సెల్లింగ్ పర్పస్ కూడా చాలా బావుంటాయండి ఇవి. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఫ్రిడ్జ్‌లోనే మనం 2 మంత్స్ వరకు కూడా ఉంచుకోవచ్చు. ఇంట్లో తినడానికి చేసుకున్నా కానీ ఒక ఎయిటెడ్ బాక్స్‌లో వేసుకొని ఫ్రిడ్జ్‌లో ఉంచుకోవచ్చు. అలాగే సెల్లింగ్ పర్పస్ కూడా చేసుకొని మనమైతే ఇవ్వచ్చు. కాస్ట్ కూడా కొంచెం హైలోనే ఉంటుందన్నమాట ఇవి. ఎందుకంటే మనం మొత్తం వీటిల్లో మనం డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తున్నాం కాబట్టి మనకి కాస్ట్ చాలా ఎక్కువే పడుతుందన్నమాట. ఒక 3 పీసెస్ ఉంటాయి కదండీ! ఈ 3 పీసెస్ మనము 50-100 రూపీస్ లోపల మనమైతే చార్జ్ చేసుకోవచ్చండి. మీరు ఒకసారి ఎన్ని పప్పులు వేస్తున్నారో దాన్ని బట్టి మెజర్ చేసుకొని మీరైతే అమౌంట్ అనేది సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలాగే 3 కాంపౌండ్స్ కూడా మనము సేమ్ ప్రాసెస్‌లో అయితే వేసేసుకోవాలి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మీకేమన్నా డిఫరెంట్ రెసిపీస్ ఏమన్నా ఐడియా ఉంది. మేము ఇలా చేయాలనుకుంటున్నాము, అలా చేయాలనుకుంటున్నాము. అలాంటి ఐడియాస్ ఏమన్నా ఉంటే నాతో కామెంట్స్‌లో షేర్ చేసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే నేను ట్రై చేసే రెసిపీని చూపించడానికైతే ట్రై చేస్తానండి. నెక్స్ట్ వాటినైతే మనము ఒక 15 మినిట్స్ మనము ఫ్రిడ్జ్‌లో ఉంచుకోవాలన్నమాట. నేను తీసేటప్పుడైతే కింద పడిపోయిందండి మొత్తము ఊడి. సో, దానివల్ల మనకైతే అట్లా పగిలినట్లుగా పైన కనిపిస్తున్నాయి గదా! పప్పులు కనిపిస్తున్నాయి గదా! పూర్తిగా అయితే పగలలేదు. నెక్స్ట్ వీటన్నిటిని కూడా మనము ఒక సర్వింగ్ ప్లేట్‌లోకైతే తీసేసుకోవాలండి. బటర్ పేపర్ మీద వేస్తే చూస్తున్నారు కదా! మనకి కాంపౌండ్ అనేది వేస్ట్ అవ్వదు. అలాగే నీట్‌గా మనకి అలాగే వచ్చేస్తుందన్నమాట. అటు ఇటు పోకుండా జరగకుండా. అది ప్లస్ అండి బటర్ పేపర్ మీద వేయడం వల్ల. ఇలాగ డార్క్ కాంపౌండ్‌లో డ్రై ఫ్రూట్స్ నచ్చినవి వేసుకొని పిల్లలకి చేసి పెట్టండి. చాలా హెల్తీ అన్నమాట. ఎందుకంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. తింటుంటే డ్రై ఫ్రూట్స్ తప్ప మనకి ఏమీ తగలవన్నమాట. ఎక్కువ డ్రై ఫ్రూట్సే ఉంటాయి. చాలా టేస్టీగా ఉన్నాయండి. ఎందుకంటే ఆల్రెడీ నేను తిని చూశాను కాబట్టి చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా ట్రై చేసి పిక్స్ నాకైతే ఇన్‌స్టాలో పోస్ట్ చేయండి. ఎలా వచ్చాయనేసి కామెంట్ చేయండి. సెల్లింగ్ పర్పస్ ఎలాగా మనమైతే ప్యాక్ చేయాలో కూడా నేను లాస్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ రెసిపీలో మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది డ్రై ఫ్రూట్స్ అండి. డ్రై ఫ్రూట్స్ అనేవి మంచి క్వాలిటీలో ఉండాలి. అలాగే మనం ఫ్రై చేసుకునేటప్పుడు నీట్‌గా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఇట్లాంటి జిప్‌లాక్ బ్యాగ్స్ అయితే మనకి అవైలబుల్‌గా ఉంటాయి కదా! దొరుకుతుంటాయి కదా! వాటినైతే ఒక చిన్న సైజు తీసుకోవాలండి. ఇలాగా తీసుకొని నేనైతే 3 రకాలు ఉన్నాయి కదా! డార్క్, మిల్క్, వైట్ ఈ 3 కూడా నేను ఒక ప్యాకెట్‌లో ఇలాగా ప్యాక్ చేసేసాననమాట. దీన్ని ఇలాగా మనము సెల్ చేసుకోవచ్చు. ఎన్నైతే కావాలని అడుగుతారో అన్నీ ఇలాగా 3 రకాలు ఇట్లా ఒక్కొక్కటిగా ప్యాక్ చేసేసుకొని మనమైతే బాక్సెస్‌లో కానీ లేదంటే మనం కేక్ ప్యాకింగ్ వస్తాయి కదండీ బాక్సెస్ ట్రాన్స్‌పరెంట్ బాక్సెస్ అలాంటివి తీసుకొని వాటిలో అయినా సరే మనం చిన్న సైజ్ బాక్సెస్‌లో ప్యాక్ చేసేసుకోవచ్చు. ఇలాగ ఏదైనా స్టిక్కర్ గాని మనం అంటించాము అంటే చాలా బాగుంటుందండి. చూడడానికి యూనిక్‌గా ఉంటుంది. అలాగే లేదు అంటే మనం ఇలాగా బాక్స్‌లో అయినా సరే ఇట్లాంటి పీసెస్ మీకు ఎన్ని ఇవ్వాలనుకుంటున్నారో అన్ని పీసెస్ ఇలాగా ప్యాక్ చేసి కూడా ఇవ్వచ్చు. గిఫ్ట్స్‌గా కూడా ఇవ్వచ్చండి. చాలా బావుంటుంది. బర్త్‌డే పార్టీస్ ఏమన్నా అయ్యాయి అంటే రెగ్యులర్‌గా మనం చాక్లెట్స్‌లా కాకుండా ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. వచ్చిన వాళ్ళందరూ చెప్తారనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి.